అల్లూరు జిల్లాలోని అరకులోయ దగ్గర ఉన్నటువంటి మాడగడ వ్యూ పాయింట్ దగ్గర గిరిజనులు నిరసనకు దిగారు. వ్యూ పాయింట్ దగ్గర ఎకో టూరిజాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఎకో టూరిజం వద్దు, మా బతుకులు ఆగం చేయవద్దంటూ నినాదాలు చేశారు. మెడకు ఉరితాళ్లు తగిలించుకొని గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. మాడగడ వ్యూ పాయింట్ దగ్గర ఎకో టూరిజం ఏర్పాటు చేస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. వ్యూ పాయింట్ ను సందర్శించకుండా పర్యాటకులను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు గిరిజనులు. కలెక్టర్ స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపించాలని గిరిజనులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్. మాడగడ వ్యూ పాయింట్ కు సంబంధించి ఇటు గిరిజనులు అటవీ శాఖ అధికారుల మధ్య రగడ అనేది కొనసాగుతుంది. అతి కొద్ది కాలంలోనే మాడగడ వ్యూ పాయింట్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది. అరకు వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా ఆ కొండ మీదకి వెళ్లి పాల సముద్రం తలపించే మేఘాలను చూసి అక్కడే కాసేపు ఆనందంగా సేద తీరుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సైతం కూడా గిరిజనులు అక్కడే వాళ్ళందరికీ ఆ సాంప్రదాయం ప్రకారం వేషధారణ వేయడం, అక్కడే నూడిల్స్ అలాగే కూల్ డ్రింక్స్ వాళ్ళకి కావాల్సిన కాఫీ టీలు వంటివి కూడా స్టాల్స్ అనేవి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తతంగం అంతా కూడా దాదాపుగా గత 3 సంవత్సరాల నుంచి కూడా నడుస్తూ వస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు అక్కడ ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ఎక్కువగా సౌకర్యాలు కల్పించి ఎకో టూరిజాన్ని డెవలప్ చేసి అది వాళ్ళకే అందజేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఈ రగడ అనేది కొనసాగుతూ ఉంటుంది. దాదాపుగా ఆ మాడగడ వ్యూ పాయింట్ ని నమ్ముకొని దాదాపుగా 600 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇది వరకు చూసుకున్నట్లయితే గనక అందరూ ఇటు నాటుసారా అలాగే గంజాయి వలస కూలీలుగా వెళ్లిన మాకు ఈ మాడగడ వ్యూ పాయింట్ ద్వారా ఆదాయం లభిస్తూ ఉంది. దాని ద్వారా మేము జీవనం పొందుతున్నామంటూ కూడా వాళ్ళు ఉరితాళ్లు బిగించుకొని అయితే నిరసన అయితే వ్యక్తం చేశారు. మా పట్టణ కొట్టొద్దంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ స్థలం ఎట్టి పరిస్థితుల్లో ఇది అటవీ శాఖది కాదు, మా గ్రామానికి సంబంధించిందంటూ కూడా మాడగడ గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. అయితే ఈ టూరిజాన్ని డెవలప్ చేసే భాగంగా ఇటు అటవీ శాఖ అధికారులు సైతం కూడా అటు అరకు ప్రాంతంలో చాలా చోట్ల కూడా కొన్ని వ్యూ పాయింట్స్ ని సైతం కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక అరకులోనే పెన్నీ ట్రీ పార్క్ అయితేనేమి గానీ చెక్క బ్రిడ్జిలు వంటివి గానీ ఇవన్నీ కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలోనే అభివృద్ధి చేశారు. అటవీ శాఖ సైతం కూడా అక్కడికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మరింత ఆదాయం కూడా సమకూరుతుంది. దాంట్లో కూడా ఉద్యోగాలు మీకే ఇస్తామంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే కేవలం 600 కుటుంబాలు బతికే ఈ మాడగడ వ్యూ పాయింట్ వద్ద ఎకో టూరిజాన్ని డెవలప్ చేయడం ద్వారా కేవలం 15 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటారు. తద్వారా మా జీవనోపాధి పోతుందనేది వాళ్ళు చెప్తున్న వర్షన్. ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున అయితే గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కలెక్టర్ స్పందించాలంటూ కూడా కోరుతున్నారు. మా గ్రామానికి సంబంధించిన వ్యూ పాయింట్ ఏదైతే ఉందో అది మా గ్రామానికి సంబంధించిందే కాబట్టి అది మాకే సొంతం అంటూ చెప్తూ ఉన్నారు. ఈ విషయం మీద ఇటు కలెక్టర్ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించకుంటే గనక పర్యాటకులను సైతం కూడా అడ్డుకుంటామని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే ఆ ఉరితాళ్లు బిగించుకొని మాడగడ మాకే కావాలి, మా జీవనోపాధి కొట్టొద్దు, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళవద్దు, అటవీ శాఖ వైఖరి ఏదైతే ఉందో అటవీ శాఖ అధికారుల వైఖరి నిరంకుశ వైఖరి కూడా విడనాడాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అయితే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఈ వ్యూ పాయింట్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది. అక్కడే చూసుకున్నట్లయితే గనక అనేక మంది టూరిస్టులు సైతం కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఆందోళన కొనసాగుతూ ఉండడం కాస్త ఏం జరుగుతుందన్న ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంది. అంటే ఈ ఇష్యూ అధికారుల వరకు చేరిందా? అధికారులు అంటే కలెక్టర్ గాని ఎవరైనా స్పందించారా అసలు దీనిపైన? ఈ విషయం అధికారుల వరకు చేరింది. ఈ విషయం మీద అయితే సామరస్యంగా పోవాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అటవీ శాఖ అధికారులు సైతం కూడా అక్కడ ఆ మాడగడ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మూసివేయం, దానికి రోడ్డు సదుపాయాలు కల్పించడం గానీ మౌలిక సదుపాయాలు కల్పించడం గానీ అక్కడే కాస్త ఎకో టూరిజాన్ని డెవలప్ చేసి పర్యాటకులకు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు కాబట్టి ఆ పర్యాటకులకు సంబంధించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ అభివృద్ధి గనక జరిగిన
చేసినట్లయితే గనక మా జీవనోపాధి పోతుంది అనేది వీళ్ళ వర్షన్ గా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వాళ్ళకి ఇటు అటవీ శాఖ అధికారులకి అలాగే అక్కడ ఉన్న స్థానిక మాడగడ గ్రామస్తులకు సైతం కూడా ఇక్కడ వాగ్వాదం అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అటు జిల్లా కలెక్టర్ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించాలంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు పర్యాటక అధికారులు జిల్లా కలెక్టర్ సైతం కూడా దీని విధంగా ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడవలసి ఉంది. ఇటు అటవీ శాఖ ఆధ్వర్యంలో సైతం కూడా అనేక చోట్ల కూడా ఈ వ్యూ పాయింట్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవి కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.